అవసరం ఉందా లేదండి? వెంకట్ గారు, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. కవిత గారు చేసిన వ్యాఖ్యలు. అలాగే ఇవాళ మీరు కక్షపూరితంగా ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. రేపు పొద్దున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరికీ నోటీసులు ఇచ్చి జైల్లో పెడతామని నిన్న వివేక్ అనుకుంటా, ఉద్బుల్పరు వివేకానంద గౌడ్ ఆయన అన్నారు. అంటే ఎందుకని బీఆర్ఎస్ నేతలు ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు? ఇప్పటివరకు ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయగలిగిన విషయాలు ఏంటి? ఎనీవే, కమిషన్లో ఏముందో మీకు తెలియదు, నాకు తెలియదు, యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. కానీ మీరు చాలా అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు కాదు, మీరు ప్రభుత్వంలోకి రాకముందే చేశారు దీని మీద ఆరోపణలు. సరే, ఒకటి ఫస్ట్ థింగ్, కాళేశ్వరం కట్టినట్టు ఇంతకుముందు సరే సోదరులు అది ఏం కాలేదు, దేవిప్రసాద్ అన్న మాట్లాడుతూ లేదు అది నార్మల్గా అవుతూనే ఉంటుంది చిన్న విషయం అని మాట్లాడినట్టు, ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టినప్పుడు పిల్లర్లు కుంగినప్పుడు అందులో అవాస్తవాలు జరిగినాయి అని చెప్పి మేము ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడంగానే దానిపైన ఎంక్వైరీకి సంబంధించి కమిషన్ కానీ దానిపైన అన్నింటినీ కూడా రిపోర్ట్ సేకరించి దానిపైన యాక్షన్ కి సంబంధించి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. కక్షపూరిత చర్యలు చేస్తుండ్రు అని మాట్లాడతారు కాబట్టి ప్రాపర్ ఎంక్వైరీ చేసి అన్ని విచారణలు జరిపి అధికారులందరితో కూడా ఎంక్వైరీ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ ఇది కక్షపూరితంగా కాదు, వయబిలిటీ లేకపోయినా తప్పిదాలు జరిగినాయని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత వారిని విచారించాలని చెప్పి భావించి వారికి ఈరోజు ఏదైతే దానిపైన వారికి నోటీసెస్ అనేది ఇవ్వడం జరిగింది. నిజంగా తప్పు జరగకపోతే పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేసీఆర్ గారి ఫ్యామిలీ కానీ వారేదో చట్టానికి అతీతము, వారి కుటుంబానికి నోటీసులు ఇస్తే మాకిస్తే మీకు ఇస్తామని ఈ బెదిరించే తత్వం అనేది కరెక్ట్ కాదు. తప్పు చేయకపోతే కేసీఆర్ గారు విచారణకి హాజరై వారిని వారు నిరూపించుకొని బయటకు వచ్చి మాట్లాడాలి. కానీ రాకుండా మాకు నోటీసులు ఇచ్చారు కదా, రేపు పొద్దున మేము మీకు నోటీసులు ఇస్తాము, మేము అధికారంలో వస్తే మిమ్మల్ని లోపలేస్తామని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే వారు రాజకీయ కక్షతోటి మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. వెంకట్ గారు, 4-5 రోజుల క్రితం దాదాపుగా కమిషన్ రిపోర్ట్ ఫైనల్ అయిపోయింది, 2 రోజుల్లో 3 రోజుల్లో బయటకు వస్తుందన్న టైంలో అప్పటి వరకు బహుశా ఈ పొలిటికల్కి సంబంధించి విచారణ అంశం ఉన్నట్టు నాకు లేదు, అంటే క్లారిటీ లేదు. మీరు కూడా నాకు తెలిసి కమిషన్ కూడా అనుకోలేదు. ఏం జరిగిందా లాస్ట్ 2-3 డేస్లో? ఒకటి రిపోర్ట్ బయటకు వస్తుంది అంటే ఒకసారి కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదేది అవసరమో దే విల్ టేక్ టైమ్ అండ్ డూ. ఏదో చేసి ఇయ్యాలి ఇరికేయాలని ఉద్దేశం ఉంటే మీరు అన్నట్టు నామమాత్రంగా చేస్తుంటే, కానీ వాస్తవంగా ప్రాపర్ ఎవిడెన్సెస్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసి వాస్తవాలు ప్రజల ముందుకి అందరి ముందు బయట పెట్టాల్సిన బాధ్యత మా పైన. మేము చెప్పినాము, పెడతాము. ఆ పెట్టేదానికి ఏ రకంగా వారికి అవసరం ఉంది. ఇంకోటి, ఇప్పుడు ఏది చెప్పినా కూడా త్రూ మీడియా మధ్యలో తెలిసిన 2-3 విషయాలపైన మనం ప్రస్తావిస్తున్నాం. రేపు పొద్దున వీరిని విచారించినాక ప్రాపర్ రిపోర్ట్ అంతా బయటకు వచ్చినాక చాలా క్లియర్ కట్ గా అన్ని కూడా బయటకు వస్తాయండి, అన్ని తెలుస్తాయి. ఏది కూడా జాప్యం కానీ ఏది కూడా దాచుకొని ఉండదు. అండ్ 100% అందులో తప్పు జరిగింది కాబట్టే ఈ రోజు వారికి కూడా నోటీసులు వచ్చినాయి. సరే, జరిగిందా జరగలేదా అనేది కేసీఆర్ గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు దేవి ప్రసాద్ గారు చెప్పినా లేదా నేను ఆరోపించినా వాస్తవానికి ఈ రోజు వచ్చిన వ్యక్తి బయటకు వచ్చి చెప్పాలి కదా. వారు విచారణకు ఎందుకు హాజరవ్వట్లేదు? తప్పు జరిగినప్పుడు వారు వచ్చి వారిని వారు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. వారు వచ్చి ప్రూవ్ చేసుకుంటే తర్వాత ఇష్యూ ఏ ఉండదు. రైట్, ఒక బ్రేక్ తీసుకుంటా. హరీష్ గారు కూడా సరే నోటీసులు ఇయ్యనంత వరకేమో ఇవ్వలేదు అని అన్నారు. ఈ రోజు నోటీసులు ఇచ్చినాక ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఏదోటి విమర్శించాలి ఇచ్చేసి ఎట్లా అని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు, జాప్యం అయిందని చెప్పి. జాప్యం గురించి మాట్లాడితే అనేక సందర్భాల్లో ఈడీ కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులకి నోటీసులు ఇచ్చి వాళ్ళ ముఖ్యమంత్రులు ఉన్నారు. అది జాప్యం, ఇది జాప్యం కాదు. సరే, అంటే పొలిటికల్కి వెళ్తే ఒకటి వెంకట్ గారు, పొలిటికల్కి వెళ్తే ఇప్పుడు బీజేపీ నాయకులు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ పెట్టి చాలా విషయాలు చెప్తున్నారు. సరే, వాటిలో శాంటిటీ ఎంత ఉంది? ఇప్పుడు ఏదో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఢిల్లీ స్థాయిలో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది, ఇలా రకరకాల ఏవో కామెంట్స్. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కానీ కాగ్ రిపోర్ట్ కానీ అన్ని రిపోర్ట్స్ కూడా వచ్చినాయి కదా. వచ్చాయి. అప్పుడు ఎన్ఏఎస్డి రిపోర్ట్ ఏమన్నారు? ఎన్డీఏ రిపోర్ట్ అన్నారు. అప్పటికప్పుడు ఎన్డీఏ ఆఫీస్లో కుక్ చేసి పంపించిన రిపోర్ట్ అన్నారు. అంటే బీజేపీ కాంగ్రెస్లు కలిసి ఆ రిపోర్ట్ని వండి ఇక్కడికి పంపించాయని బీఆర్ఎస్ నాయకులు కామెంట్స్ చేశారు. అంటే తెలంగాణలో ఎప్పుడూ కన్ఫ్యూజన్ ఏంటంటే మీ ముగ్గురు పార్టీలకు సంబంధించి ఒకళ్ళు ఇంకొకళ్ళు మరొకళ్ళతో, అంటే ఏ 2 పార్టీలు కలిసి ఉన్నాయని మరో 3వ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంటుందా? నిత్యం కన్ఫ్యూజన్ ప్రజలకు ఉంచుతారు. ఎనివే, అది పక్కన పెడదాం, ఆ పొలిటికల్ ఇష్యూ పక్కన పెడితే కాళేశ్వరం గురించి మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత, ఒకటి కేసీఆర్ గారు దీనికి హాజరవుతారా,
హాజరైతే కనుక ఇందులో ఏ కీలక విషయాలు ఉంటాయి? ఎందుకంటే ఇది కేసీఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ కాళేశ్వరం ప్రాజెక్టు. సరే, గతంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు యూపీఏ హయాంలో దాదాపుగా అయిపోయిన దాన్ని కొంత పూర్తి చేస్తే సరిపోయేదాన్ని డబ్బుల కోసం అని కొత్తగా రూపకల్పన చేశారు. ఈ కామెంట్స్ అన్నీ, ఈ అవినీతి ఆరోపణలని కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఏ తప్పు జరగలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత గౌరవ మాజీ సీఎం కేసీఆర్ గారి మీద కూడా ఉంది. ఏం జరుగుతుంది బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టేట్